కొమరంభీం జిల్లా బెజ్జూరు మండలంలో యూరియా కొరతపై రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరా తీశారు. కాగజ్ నగర్ వ్యవసాయ కేంద్రాన్ని సందర్శించిన ఆయన రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రైతులకు అందవలసిన యూరియాను దళారులకు అప్పగిస్తున్నారని, అధికారులు చోద్యం చూస్తున్నారని ఆయన ఆరోపించారు. యూరియా కోసం ఎండనక వాననక క్యూలో నిల్చున్నప్పటికీ దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దళారులపై పీడీ యాక్ట్ నమోదు చేసి రైతులకు తక్షణమే యూరియాని సరఫరా చేయాలని ఆర్ ప్రవీణ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వాళ్ళు దళారీలుగా మారి రాత్రి బస్తాలన్నీ తీసుకుపోయి మళ్ళా వాళ్ళు బ్లాక్ లో అమ్మే పరిస్థితి ఇలా తీసుకొస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఇలా రైతులందరూ నిన్నైతే రాస్పల్లి పోయినాం. రాత్రి 9:30 10 గంటల వరకు పొద్దుటి నుంచి రాత్రి వరకు పడిగాపులు కాసి ఇక్కడ అధికారులను ప్రశ్నించి అలసిపోయి సొలిసిపోయి ఖాళీ చేతులతోని నిన్న రాస్పల్లికి రైతులు చాలా మంది వచ్చింది. వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తేనే ఇలా బీఆర్ఎస్ నాయకులు అందరం మేము ఇక్కడికి వచ్చినాం. మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు వరంగల్ డిక్లరేషన్ లో రైతుల సంక్షేమ ప్రభుత్వం అన్నారు, రైతులకు అన్ని వసతులు కనిపిస్తామన్నారు, జై కిసాన్ అన్నారు. ఇవాళ వచ్చి రైతులను మొత్తం కూడా నాశనం చేస్తా ఉన్నారు. యూరియా ఇవ్వకపోతే రైతులు ఎట్లా చేసుకుంటారు? అదే విధంగా బెజ్జూరు మండలంలో అయితే 100 ఎకరాల పంటలు మునిగిపోయినాయి. ఒక్క పైసా కూడా నష్టపరిహారం ఇప్పటివరకు ఇవ్వకపోతే మరి ఎట్లయితుంది? అందుకొరకు నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇప్పటికి కూడా యూరియా కరెక్ట్ గా సరఫరా చేయాలి. ఈ బ్లాక్ మార్కెట్ నిరోధించాలి. ఈ బ్లాక్ మార్కెట్ లో ఉండే దళారీలు వాళ్ళు ఏ పార్టీలో అయినా పర్వాలేదు, వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళను జైలుకు పంపించాలి. రైతులకు న్యాయం చేయాలి. ఇట్లా రైతులు పడిగాపులు కాసే పరిస్థితి రాకూడదు. దీని మీద ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలి. స్థానిక కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం. స్థానిక జిల్లా వ్యవసాయ అధికారిని కూడా డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, మీ అధికారులు చాలా చోట్ల కూడా చోద్యం చూస్తా ఉన్నారు. రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ చోద్యం చూసే కార్యక్రమాలు మానుకోకపోతే మీ ఆఫీసుల ముందర వచ్చి ధర్నా చేస్తాం. అందరం కూడా కచ్చులాలు పట్టుకొని వచ్చి రోడ్ల మీద కూర్చుంటాం. పంటలు పోతే పోయినాయి. ఇదే చెప్తున్నాం. మరొకసారి చివరి వార్నింగ్ అనుకోవాలి రేవంత్ రెడ్డి. జై తెలంగాణ, జై కేసీఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజూరులో సుపరిపాలనలో తొలి